దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించకపోతే అది సంజయ్ని నాకు దగ్గర కానివ్వదు. ఈ పెళ్ళవగానే దాన్ని తీసుకెళ్లి దూరంగా ఎక్కడైనా హాస్టల్లో పడేస్తా. పెళ్లి ఆపి నువ్వు వచ్చాక నీకిచ్చి పెళ్లి చేస్తాన్రా. ఇంత జరిగినా నీకింకా సిగ్గురాలేదేంటే? ఇంకా ఈ పెళ్లి ఎలా ఆపాలని చూస్తున్నావు? పంతులు గారు, 10 నిమిషాల్లో ఈ పెళ్లి జరిగిపోవాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యానగమ్యం. అలా కూర్చోమ్మా. హస్తో ప్రక్షాళ్య ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తస్తు. ఆ మేళం గట్టిగా వాయించాలి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తస్తు. శతమానం భవతి సదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. దీర్ఘసుమంగళీ భవ పుత్రపౌత్రాభివృద్ధ్యస్తు ఆయుష్మాన్ భవ. ఏంటమ్మా ఆగిపోయావు? తాళి కట్టేశాడు కదండి. కడితే అదేమన్నా మంచిగా చేసుకునే పెళ్ళే? మోసంతో చేసుకునే పెళ్లి. అందరికీ జరిగింది చెప్తే దాని మెడలో తాళి తీసి నీ మెడలో కట్టిస్తాను. పదమ్మా.
ఓడిపోయాను. వదిలేయండి. నేను నిన్ను గెలిపిస్తానమ్మా. పద. సార్, వెళ్ళిపోదాం పదండి. నీకు అన్యాయం చేసిన దానిని నువ్వు వదిలిపెడతావేమో, నేను వదిలిపెట్టను. సార్, నన్ను కాదని మీరు ఇక్కడ ఏం చేసినా నేను చచ్చినంత ఒట్టి. ఓం బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోదర. కటకటాలు కూడా నిన్ను ఆపలేకపోయాయన్నమాట. పోనీలే, రావాల్సిన టైంకే వచ్చావు. చూడాల్సింది చూసావు. ఏమన్నావు? నువ్వు తప్ప నా కొడుక్కి ఇంకో గతి లేదన్నావుగా. చూసావుగా, నీకంటే మంచిది నా కొడుకుని ప్రాణంగా ప్రేమించిన కస్తూరి నా ఇంటి కోడలైంది. తను ఎలా మీ ఇంటి కోడలైందో మీకు తెలిస్తే. అది కాదమ్మా. ఇప్పుడు మనం మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడడానికి ఏముంది నీ దగ్గర? నా కూతుర్ని చంపిన పాపం, అడ్డదారిలో ఇంటి కోడలు కావాలనుకున్న నీ తప్పులు తప్ప నువ్వు చెప్పడానికి ఏముంది? చూడు, అదిగో తనే నా కూతురు, సంజయ్కి భార్య, గౌరికి తల్లి. ఏమన్నా? రెండో పెళ్లివాడికి భార్య కావలసిన కర్మ నాకేం పట్టింది అన్నావుగా. ఆ మాటని మంచి పని చేసావు. లేదంటే ఇంత మంచి పిల్ల నా ఇంటి కోడలు అయ్యుండేది కాదు. పోనీలేనాంటీ, మీరు కోరుకున్నట్టే జరిగిందిగా. నాకు కావాల్సింది కూడా మీరెప్పుడు సంతోషంగా ఉండటమే. మీరెప్పుడు ఇలా సంతోషంగానే ఉండాలి. నువ్వనే దానివి తప్పుకున్న నాడే మా జీవితాల్లోకి సంతోషం వచ్చేసింది. ఇంత దూరం వచ్చావుగా, విందు భోజనం చేసి వెళ్ళు. మా ఉప్పు తిన్న విశ్వాసం ఇక్కడి నుంచైనా ఉంటుందేమో. ఎందుకమ్మా ఇన్ని మాటలు పడి కూడా నిజం దాస్తావు? చెప్పినా ప్రయోజనం లేనప్పుడు చెప్పడం దేనికండి? వెళ్దాం పదండి. వెళ్దాం పదండి.
వదినా, సంజయ్ సంజయ్, కస్తూరి, కుడికాలు ముందుకు పెట్టరా అమ్మా. కుడికాలు ముందుకు పెట్టి లోపలికి రండి. పద. ఆగండి ఆగండి ఆగండి, అలా నేరుగా వచ్చేయడమేనా? నాకు ఆడపడుచు కట్నమిచ్చి ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పి లోపలికి రావాలి. ఇప్పుడు పేర్లు చెప్పండి. మా ఆయన సంజయ్తో వస్తున్నాను, లోపలికి రానివ్వండి. ఆవిడ కస్తూరి నేను వచ్చాం, లోపలికి రానివ్వండి. ఇప్పుడు వెళ్ళండి. పెళ్లి పెళ్లి అనుకుంటే పెళ్లి అయిపోయి ఇంటికి కూడా వచ్చేసాను రేఖ. మరంతే కదా, ఏదైనా ఇంతే, అయ్యేంత వరకే ఆ కంగారు. నిజమే రేఖ. కూర్చోండి కూర్చోండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అమ్మా, ఈ పెళ్లి హడావిడిలో గౌరీతో సరిగ్గా మాట్లాడలేదు. గౌరీ ఏదమ్మా? అవును, గౌరీ ఏది? అదేంటి రేఖ, నీతో పాటు నీ కారులో వచ్చిందనుకున్నాను. నాతో పాటు ఎక్కడొచ్చింది వదినా? మీ కారులోనే ఉందనుకున్నాను. అవును రఘు, పాప నీతోనే కదా ఉండాలి. మండపంలో ఉండింది రేఖ, తర్వాత స్నేహ కోసం లోపలికి వెళ్ళింది. నా దగ్గరకు వచ్చి ఆకలి అవుతుంది అంది. పనిలో ఉన్నాను, కాసేపు ఆకమ్మా అన్నాను. ఆ తర్వాత నేను చూడలేదనియా. మరి గౌరీ ఏమవుతుందమ్మా? వచ్చేటప్పుడు చూసుకోలేదా? అది కాదురా, మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చే కంగారులో నేను గమనించనే లేదు. వచ్చేటప్పుడు పాప ఏదా అనుకున్నాను, కానీ ముందు కారులో కూర్చుందేమో అని కామ్గా ఉండిపోయాను. ఇదేంటండి, పాప ఏమవుతుంది? ముందు నా బిడ్డ ఎక్కడుందో చూడండి. ఒకవేళ మండపం దగ్గర ఉండిపోయిందేమో అన్నయ్య. చచ్చా, మనందరం కలిసి మండపం దగ్గర మర్చిపోయామా? మండపానికి ఫోన్ చేస్తానుండు. అమ్మా, నేను వెళ్ళి చూసొస్తానమ్మా. నువ్వు ఆగరా, నువ్వెక్కడికి? నువ్వు వెళ్ళకూడదు, ఉండు. నేను మా వాళ్ళని పంపించి కళ్యాణ మండపంలో ఉందేమో చూడమంటాను. ఇంతమంది ఉండి కూడా గౌరీని మనం ఎక్కడుందో కూడా పట్టించుకోలేదు. అసలు తప్పంతా నాదే. పెళ్లి మండపంలో హడావుడిగా ఉండగా గౌరీ నా దగ్గరకు వచ్చి ఏదో అడుగుతుంటే నేనే రేఖ కసురుకున్నాను. పెళ్లి కూతుర్ని గది దాటి బయటికి రాకూడదని గదిలోనే ఉంచారు. కనీసం నేను దగ్గరుంచుకున్నా సరే బాగుండేది. ఊరుకో కస్తూరి, ఎక్కడికెళ్ళదు. కళ్యాణ మండపంలోనే ఎక్కడో చోటు ఉంటుంది. ఫోన్ చేస్తున్నారు కదా, నువ్వేం భయపడకు, ఊరుకో వదినా. రఘు, తెలిసిందేమైనా విషయం? సంజయ్, ఇంకా ఏదైతే త్వరగా కనుక్కోండి. అమ్మా, తెలిసిందా అమ్మా? లేదు పిన్ని, నేను కనుక్కుంటాను. అయ్యో,
అక్కడ నాకు కాలు చెయ్యి కదలకుండా చేసి ఇక్కడికొచ్చి బాధపడతావేందమ్మా? ఇచ్చిన మాట కోసం ఆ కుటుంబం కోసం ఎన్ని కష్టాలు పడ్డావు. చివరికి ఆ సంజయ్ చేయని తప్పును చేశాడనుకుని అతని కోసం ఆ కుటుంబానికి శత్రువు అయ్యావు. నువ్వు ఏం చేసినా ఆ కుటుంబం కోసమే కదమ్మా చేశావు. చివరికి నిన్ను మోసం చేసి నీ స్థానాన్ని ఎవరో ఆక్రమిస్తుంటే ఆపకుండా నువ్వే అడ్డుపడ్డావు. నేను కోరుకుంది ఆ కుటుంబం సంతోషం. పెళ్లి జరిగిపోయింది అన్న ఆనందంలో వాళ్ళుంటే ఆ ఆనందాన్ని పాడు చేయమంటారా? అది ఆనందం ఎలా అవుతుందమ్మా? అన్ని నాటకాలాడి వాళ్ళందరినీ మోసం చేసి పెళ్లి చేసుకుందా కస్తూరి. అలాంటిది ఆ ఇంటి కోడలయ్యిందంటే వాళ్ళు ఆనందంగా ఉంటారా? నిజం తెలిస్తే వాడు దాన్ని తరిమేసి అదే మండపంలో నీ మెళ్ళో తాళి కట్టించేవాళ్ళు. నిజాన్ని నువ్వు చెప్పకుండా నన్ను చెప్పనివ్వకుండా ఎందుకమ్మా దాచేశావు? నిజం చెప్తే ఏమవుతుంది? కస్తూర్ని అందరూ తిట్టి పోలీసులకు అప్పచెప్తారు. ఆ తర్వాత కోర్టులు, కేసులు. అవ్వనివ్వమ్మా. వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఎవరు చేసిన నేరానికి వాళ్లే శిక్ష అనుభవిస్తారు. ఆవేశంలో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా నష్టపోయేది సంజయ్ కుటుంబమేనండి. కస్తూరి మెడలో తాళి పడనంత వరకే కస్తూరి ఎవరు, తాళి పడ్డాక సంజయ్ భార్య, ఆ ఇంటి కోడలు. ఇప్పుడు కస్తూరి మీద ఎవరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా నష్టపోయేది, పరువు పోయేది సంజయ్ కుటుంబానికి. ఆ కుటుంబం సంతోషం కోసం నేనేమైనా చేయగలను. కానీ వాళ్ల పరువు పోయే పని మాత్రం ప్రాణం పోయినా చెయ్యను. అందుకే మిమ్మల్ని అక్కడ మాట్లాడనివ్వలేదు. నీకు నష్టం జరుగుతుందని తెలిసినా మరొకరి సంతోషం గురించి ఆలోచిస్తున్నావా తల్లి? మరి వాళ్ల కోసం ఎంత ఆలోచించి ఇన్ని త్యాగాలు చేసేవే, ప్రయోజనమేముంది? వాళ్ళ తిట్లు, శాపనార్థాలు తప్ప. వాళ్ల ప్రేమనే కాదు, ద్వేషాన్ని భరించాల్సిన బాధ్యత నాకుంది. వాళ్ల గురించి ఆలోచిస్తున్నావు సరేనమ్మా. నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ జీవితం ఏటమ్మా? సంధ్యకి మాటిచ్చిన రోజే ఈ జీవితం వాళ్ల జీవితం అయిపోయింది. తిట్టినా, కొట్టినా, చివరికి చంపినా ఆ హక్కు వాళ్లకుంది. మాట కోసం జీవితాన్ని రాసిస్తావా అమ్మా? నేను మాటిచ్చింది జీవితాన్ని ఇస్తానని. గౌరికి తల్లిగా, సంజయ్కి భార్యగా, ఆ ఇంటికి కోడలిగా ఈ జీవితాన్ని వాళ్లకి అంకితం చేస్తానని. నాకిప్పటికీ సంజయ్తో నా పెళ్లి జరగలేదన్నది బాధ కాదు. సంధ్యకిచ్చిన మాట ప్రకారం గౌరికి తల్లిని కాలేకపోయానని నా బాధ. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదమ్మా. మినిస్టర్గా నేను చేసిన సరేనని ఒక్క మాట చెప్పు. నువ్విచ్చిన మాట నిలబడేలా నేను చేస్తానమ్మా. మనసులో నుంచి వచ్చే అభిమానానికి, ఒకరి బలవంతం వలన వచ్చే అభిమానానికి చాలా తేడా ఉంటుంది. బలవంతంగా వచ్చే ఆ అభిమానం నాకొద్దు.